రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. పోయిన వారం మనం ఆదికాండ గ్రంథము 37వ అధ్యాయం నుంచి 42 వరకు మనం 7 అధ్యాయాలు మనం ధ్యానించాం. ఈ రోజున మన వాక్య ధ్యానాంశంగా 43వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం పూర్తిగా దీన్ని ధ్యానించబోతున్నాం. కనుక అందరూ కూడా ఆదికాండ గ్రంథము ఈ యొక్క 43వ అధ్యాయం నుంచి మనం చదువుతున్నప్పుడు మీ దృష్టి దాని మీద నిలపండి. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా దాని గురించి మీరు ఆలోచన చేద్దాం. 42వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, అన్నదమ్ములు వచ్చారు, ఐగుప్తు దేశం వచ్చారు, ఒకరిని అక్కడ విడిచిపెట్టి బందీగా చేసి మిగిలిన కొంతమంది వెళ్ళిపోయారు. కాబట్టి ధాన్యం తీసుకెళ్లారు కనుక కొంతకాలం వాళ్ళకి ఆహారం లభ్యమైంది, ఆహారం దొరికింది. మరలా ఏమైందంటే ఆహారం అయిపోయిందండి. ఆహారం ఏమైందండి? అయిపోయింది. కాబట్టి 43వ అధ్యాయం వచ్చేసరికి ఆహారం అయిపోయినటువంటి కారణం చేత మరలా యాకోబు ఏమంటాడంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మనం బ్రతుకున్నట్లు మరలా మీరేం చేయండి, ఐగుప్తు దేశం వెళ్ళి ఆహారం తీసుకురండి అని అడిగితే, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి యోధ, వాళ్ళ కుమారుడు ఒక కుమారుడు యోధ అంటాడు, మేము అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్నోడిని తీసుకెళ్ళాలి. వాడి పేరేంటి? బెన్యామీను. వాడి పేరేంటి? బెన్యామీను. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పాడు, మీ తమ్ముడు ఎవరో ఉన్నారంటున్నారు కదా, ఆ చిన్న తమ్ముడిని తీసుకొస్తేనే మీకు నేనేం చేస్తాను, ఆహారం ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ పని చేయండి అని చెప్పినప్పుడు యాకోబు ఎంతమాత్రం కూడా ఒప్పుకోకపోయేసరికి గమనించాలి, ఇక ఏమాత్రం కూడా చేసేది లేక యాకోబు ఏం చేస్తారంటే, సరే ఈ చిన్నోడిని మీతో పాటు తీసుకుని వెళ్ళి మనం బ్రతుకున్నట్లు మనకేం తేయండి, ఆహారం తేయండి అని చెప్పినప్పుడు వెళ్తూ గమనించాలి, ఈ దేశంలో ఉండే గొప్ప పంటల్లో ముఖ్యమైనటువంటివి ఏమున్నాయో అవన్నీ కూడా మీరు తీసుకెళ్ళండి అని చెప్పాడు. 43వ అధ్యాయము 11వ వచనం, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఎలాగూ చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాకాయలు, బాదము కాయలు మీ గోనెలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోండి. అయితే మీరు వట్టి చేతులతో వెళ్ళొద్దు. ఐగుప్తు దేశం వెళ్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మంచి పదార్థాలన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్తే వాళ్ళు అలాగే బెన్యామీను అంటే యోసేపు యొక్క చిన్న తమ్ముడు అతను తీసుకుని ఆ యొక్క ఐగుప్తు దేశం ప్రయాణం చేస్తున్నప్పుడు గమనించాలి, యోసేపు వాళ్ళ వస్తున్నటువంటి రాకను కనిపెట్టాడు. 16వ వచనం, యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము, మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురని చెప్పెను. దేవుని నామమున స్తోత్రము కలుగును. గమనించాలి, ఎప్పుడైతే యోసేపు ఎవరిని చూశాడు, వాళ్ళ చింతముని చూశాడు. ఎన్ని సంవత్సరాలు అయితే చూసి? 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 17 సంవత్సరాలు. యోసేపు ఆ దేశంలోనికి వచ్చింది మొదలుకొని 17 సంవత్సరాల తర్వాత గమనించాలి, యోసేపు తమ్ముడైనటువంటి బెన్యామీను చూచినప్పుడు వెంటనే గృహ నిర్వాహకుని పిలిచి ఇదిగో వస్తున్నటువంటి వాళ్ళకి నువ్వేం చేస్తావంటే, వాళ్ళతో కలిసి నేను భోజనం చేయాలి కనుక ఒక వేటను కోసి భోజనం సిద్ధపరచు అన్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగును. వస్తున్నది ఎవరంటే యోసేపుకు తెలుసు, ఎవరో తన తమ్ముడైనటువంటి బెన్యామీను కనుక బెన్యామీనుతో కలిసి భోజనం చేయాలి, అన్నదమ్ములతో కలిసి భోజనం చేయాలని ఉద్దేశం యోసేపుకు ఉంది కనుక మీరు వెంటనే భోజనం చేయించండి అని చెప్పారు. గమనించాలి, వాళ్ళు వచ్చారు ఇంటికి. వస్తుండగానే యోసేపు కూడా ఆ ఇంటికి చేరుకున్నాడు. 24వ వచనం చూద్దాం. అదే 43:24, ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళు ఇయ్యగా వారు కాళ్ళు కడుగుకొనిరి. దేవుని నామమున స్తోత్రము కలుగును గాక. అంటే వాళ్ళ అన్నదమ్ములు ఇంటికి వస్తున్నప్పుడు యోసేపు ఏం చేశాడు తెలుసా, వాళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇచ్చారు. కాళ్ళకు నీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆ గాడిదలన్నీ కూడా అక్కడ కట్టేసి వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత గమనించాలి, అందరూ కూడా భోజన బల్ల మీద కూర్చున్నారు. ఇంట్లో ఒక 7-8 ఉన్నాం అనుకోండి, ఎవరో సమయంలో వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబస్తులు అందరూ కూడా ఒకేసారి కూర్చొని భోజనం చేస్తే ఎంత బాగుంటుంది చూడండి, అద్భుతంగా ఉంటుంది. కూర సరిపోదని చెప్పి మీరు అప్పుడప్పుడు సర్ది పెడతారు, కానీ అందరూ ఒకసారి కూర్చుంటే కనుక ఆ టేబుల్ మీద ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి. 17 సంవత్సరాల తర్వాత యోసేపు మీరు గమనించాలి, ఎప్పుడో క్యారేజీలు తీసుకెళ్ళాడు 17 సంవత్సరాల తర్వాత. ఆ క్యారేజీలు తీసుకెళ్తున్నప్పుడు ఆ తిన్నప్పుడు చూడటమే యోసేపు, మరలా అన్నలతో కూర్చొని భోజనం చేసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు గమనించాలి, మరలా వాళ్ళతో కూర్చొని భోజనం చేసే అవకాశం వచ్చింది. దేవుని నామమున స్తోత్రము కలుగును. అన్నలకు తెలియదు యోసేపు మా తమ్ముడని, కానీ యోసేపుకు తెలుసు అన్నలందరూ కూడా మా సహోదరుని. వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు గమనించాలి, బెన్యామీనుని చూశాడు. బెన్యామీనుని చూసిన వెంటనే అతనికి ప్రేమ పొంగుకొచ్చిందంట, ప్రేమ పొరులకు వచ్చిందంట. చూద్దాం 43వ అధ్యాయము, అదే అధ్యాయం 43వ అధ్యాయము 30వ వచనం, అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ
పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోకి వెళ్ళి ఏడ్చెను. దేవుని నామన స్తోత్రము గల. దగ్గరగా ఉండి ఏడిస్తే గనక అన్నదమ్ములు గుర్తుపడతారు. దగ్గరగా ఉండి గనక ప్రేమాప్యాతలు చూపిస్తే అన్నదమ్ములు గుర్తుపడతారు. కనుక బెన్యామీన్ను మనసారా పట్టుకొని కౌగిలించుకొని మనస్ఫూర్తిగా ఏడవాలని ఉంది, కానీ ఏడవడానికి అక్కడ అవకాశం లేదు. కనుక యోసేపు బెన్యామీనును చూచి లోపలికి వెళ్ళి గదిలో ఎవరో చూడకుండా ఏం చేశాడంటే ఏడ్చాడండి. దేవుని నామన స్తోత్రం కలదు. అప్పుడప్పుడు చూడండి, మనకు కొంచెం పిల్లల మీద ప్రేమ ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తాం, పిల్లల్ని కొరికేస్తారు కొంతమంది. చూడండి, బొగ్గలు పట్టుకొని అర్థమవుతున్నారు, వాళ్ళు సరిగా ఉన్నవారు వాళ్ళు ఏడిపించే ప్రయత్నం చేస్తారు. పిల్లల మీద అమితమైనటువంటి ప్రేమ ఎక్కువైతే ఇక్కడ యోసేపుకు తన తమ్ముడిని చూసిన వెంటనే ప్రేమ పొంగుకొచ్చిందంట, ప్రేమ పొర్లుకొచ్చిందంట. పొర్లుకొచ్చిన వెంటనే గమనించాలి, లోపలికి వెళ్ళి దుఃఖపడి ఏడ్చాడంట. వాస్తవానికి ఆ టేబుల్ మీద ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా యోసేపును చెదరించుకున్న వాళ్ళే, యోసేపును అసహించుకున్న వాళ్ళే, యోసేపును అమ్మేసిన వాళ్ళే. అయితే మీరు గమనించాలి, వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాడు యోసేపు. దేవుని మన స్తోత్రము కలుగునుగా. మీరు ఒక విషయం గమనించాలి, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ప్రేమ దోషములన్నిటినీ కూడా కప్పుతుంది. ఒక వ్యక్తిని గనక మనం నిజంగా ప్రేమిస్తే, ఒక వ్యక్తిని గనక నిజంగా మనం ఇష్టపడితే, ఆ వ్యక్తి ఎంత ద్రోహం చేసినా, ఎంతగా మనల్ని ఇబ్బంది పెట్టినా గమనించాలి, ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా మనం ప్రేమించే ప్రయత్నం చేయాలి. యేసేపు చేస్తున్నది అదే. వాళ్ళు అమ్మేశారు, వాళ్ళు చేదరించుకున్నారు, వాళ్ళు మాకు వద్దని చెప్పి తండ్రితో చచ్చిపోయాడని అబద్ధం చెప్పారు. కానీ వాళ్ళందరికీ యేసేపు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు. ఏ భోజనం పెడుతున్నాడో తెలుసా? ఏటను కోసారంట. దేని కోసారండి? ఏటను కోసారంట. ఒక మేక ఇంచుమించుగా 15 కేజీలు వస్తుంది అనుకుందాం. అర్థమవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది. ఎంతమంది? 12 మంది. అంటే ఒక్కొక్కరు కలిసి కేజా కంటే ఎక్కువ మాంసం తినేశారు. అర్థమవుతుందండి? కేజా కంటే ఎక్కువ మాంసం తినేశారు. చక్కగా భోజనం చేశారు. చక్కగా వాళ్ళందరూ కూర్చొని ఏం చేశారంటే గమనించాలి, 43వ అధ్యాయం 34 వచ్చును. మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 ఇంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృష్టిగా త్రాగిరి. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఐగుప్తులో ఉన్నటువంటి కల్చర్, అప్పుడున్నటువంటి సంప్రదాయం ప్రకారంగా రాజుగారు భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారో ద్రాక్షరసము తాగుతారు. ద్రాక్షరసం అనేది ఏం చేస్తుందంటే మొత్తును కలిగిస్తుంది. అక్కడక్కడ మనం పెద్దవాళ్ళ ఇంట్లో కనుక ఫంక్షన్కి వెళ్తే అక్కడ గమనించాలి, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం వెళ్ళిన వెంటనే ఓ డ్రింక్ ఇస్తారు మనకి, వెల్కమ్ డ్రింక్ అంటారు. దాని పేరేంటండి? వెల్కమ్ డ్రింక్ అంటారు. దాంట్లో మంచిగా తయారు చేసి వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. తర్వాత భోజనాలు చాలా వెరైటీస్తో భోజనాలు పెడతారు. మళ్ళీ లాస్ట్లో కూడా మళ్ళీ ఏం చేస్తారంటే తాగే వాళ్ళకి తాగినట్టుగా వాళ్ళకి ఏదైతే తాగుతారో, వాళ్ళు ఏదైతే తీసుకుంటారో అవన్నీ కూడా ఏం చేస్తారంటే సమృద్ధిగా పెడతారు. యేసేపు రాజుగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు కనుక వాళ్ళంతా కూడా భోజనం చేసి ఆ రాత్రి ఏం చేశారంటే చక్కగా ద్రాక్షరసం తాగారు. ఎన్నో అధ్యాయం అయిందంటే 43వ అధ్యాయం ముగిసింది. 44వ అధ్యాయంలోకి వచ్చాం. 44వ అధ్యాయం చూడండి. యేసేపు ఆ మనుషులు గోనెలు పట్టునంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలు వారు గోనెమూతలో పెట్టిననియు, కనిష్ఠుడు గోనెమూతలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టిననియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా యేసేపు చెప్పున మాట చొప్పున అతడు చేసెను. దేవుని నామమున స్తోత్రము కలుగు. 44వ అధ్యాయంలో గమనించాలి, వీళ్ళు ఆహారం తీసుకెళ్ళటానికి వచ్చారు కదా, వీళ్ళకి ఏం చేశారంటే మళ్ళీ ఆహారం సిద్ధపరిచాడు. మళ్ళీ ధాన్యం మూటలో ముందు ఎలాగైతే పంపించాడో అదేవిధంగా ధాన్యం మూటలో కట్టించాడు. కట్టించి ఈసారి ఏం చేశాడంటే యేసేపు బెన్యామీను మూట ఏదైతే ఉందో ఆ మూటలో ఏం చేశారంటే రాజు అయినటువంటి యేసేపు తినే వెండి గిన్నె, వెండి గ్లాస్ అనుకుందాం, ఈ రెండింటిని కూడా బెన్యామీను మూటలో కట్టేసి పంపించాడు. వాళ్ళు కొంత దూరం సాగి ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే ఈ లోపల యేసేపు దగ్గర ఉండే సైనికులు వచ్చారు. వచ్చి ఆపారు. ఆపేమంటారంటే మీలో ఒకడు రాజుగారు తినే గిన్నెను, రాజుగారు పానం చేసే గ్లాసును పట్టుకుపోతున్నారు అని చెప్తే ఆ మధ్యలో ఒకడు ఉంటాడు యోధా. ఆ యోధా అంటాడు, మాలో గనక ఎవడి సంచిలోనైనా సరే రాజుగారు తినే గిన్నె కానీ ఆ యొక్క గ్లాసు కానీ దొరికితే ఇక్కడే వాడిని చంపేయండి అంటాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏమీ కూడా పట్టుకెళ్ళట్లేదనే ఉద్దేశంలో వాళ్ళు అన్నారు కనుక ఖచ్చితంగా ధైర్యంగా చెప్తాడు. అయితే గమనించాలి, అందరు మూటలో దింపారు. ఒక్కొక్కరు మూట విప్పుతున్నారు. ఒక్కొక్కరు మూట విప్పుతుంటే ఎవరి మూటలో లేదు కానీ ఆఖరోడు ఉన్నాడు. అతని పేరేంటి? బెన్యామీను. బెన్యామీను మూట విప్పంగానే యేసేపు తిన్న వెండి కంచం అలాగే యేసేపు తాగినటువంటి వెండి గ్లాసు రెండు కూడా కనబడ్డాయి. వెంటనే వెండి తీసుకుపోండి అన్నాడు. దేవుని నామమున స్తోత్రముగా. కారణం ఏంటో తెలుసా? యేసేపు వాళ్ళని బంధించి మరీ వాళ్ళని చూడడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? కొద్ది రోజులు ఉంటే అతను ఆశ తీరలేదు అంటాం కదా మనం సాధారణంగానే. పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి, ఇంకా భ్రమ తీరలేదురా, ఇంకా నిన్ను
చూడాలందరా 2-3 రోజులు ఉండెళ్ళరాదు అని చెప్పి అంటాం కదా. అలాగే యోసేపుకి వాళ్ళ పిల్లలంటే ప్రేమ గనుక, అతని అన్నదమ్ములంటే ప్రేమ గనుక బెన్యామీన్ని మళ్ళీ తీసుకుపోయి తన వద్ద ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే యోధా వచ్చి అంటాడు, ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఏమండి, ఇదిగో యోసేపు గారు, మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఈ బెన్యామీన్ని మా నాన్న ఊరికనే పంపలేదు, కాబట్టి బెన్యామీన్ని పంపడానికే మా నాన్న ఇష్టపడలేదు అన్న వెంటనే యోసేపు అంటాడు, మీ నాన్న ఇంకా ఉన్నాడా అని అడుగుతాడు. దేవుని నామమున స్తోత్రము కలుగును. అవునండి, మా నాన్న ఉన్నారండి, ఇంకా ముసలోడుగా ఉన్నాడండి, కాబట్టి కనాను దేశంలో ఉన్నాడండి అని చెప్తే, అసలు మీరు ఎంతమంది అన్నదమ్ములు అని అడిగితే వాళ్ళు చెప్తారు. చూడండి 44వ అధ్యాయం 30వ వచనం, 44వ అధ్యాయం 30వ వచనం. అందుకు మేము, మీకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమును పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నాడు, వాని సహోదరుడు చనిపోయాను. వీళ్ళు ఏమంటారో తెలుసా? ఏమండి, మా నాన్నగారికి 2 పిల్లలు ఉన్నారు, అయితే గమనించాలి, వాళ్ళు ఒకడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ చనిపోయినోడే రాజయ్యి, ఆ చనిపోయినోడు కాళ్ళ మీదే పడుతున్నారని చెప్పి వీళ్ళకి తెలియదు విషయం. మా నాన్నగారికి 2 పిల్లలండి, ఒకడేమైపోయాడండి? చనిపోయాడండి. ఇంకొకడు ఉన్నాడు, చెప్తున్నాను చూడండి, వాని తల్లికి వాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పాను. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఒకడు చచ్చిపోయాడు ఆల్రెడీ, ఇంకెవడున్నాడో? ఈ ఒక్కడే ఉన్నాడు. ఈ ఒక్కడో గనక ఇంటికి గనక తిరిగి వెళ్ళకపోతే, ముసలోడుగా ఉన్నాడు మా నాన్న, అతను ఏమైపోతాడో? ప్రాణం విడిచి చనిపోతాడు. అయ్యగారు కొంచెం మాకు దయ చూపించి మా తమ్ముడు చేసిన తప్పును మాదనుకొని మీరేం చేయండి, విడిచిపెట్టండి అని చెప్తే, యోసేపు ప్రేమ కలిగినోడు కనుక గమనించాలి, వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తాడండి. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఇది 45వ అధ్యాయం. ఇది ఎన్ని అధ్యాయం అండి? 45వ అధ్యాయం. 40వ అధ్యాయంలో ఇక యోసేపు వాళ్ళని చూసి, ఇక నేను మీ తమ్ముడును అని దాయలేక అతను ఏం చేస్తాడో చూద్దాం. 40వ అధ్యాయం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరినీ ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవడనూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. 2వ వచనం. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతుకున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. దేవుని నామమున స్తోత్రము కలుగు. అందరినీ నిలబెట్టి అంటున్నాడు, నేను ఎవరినో తెలుసారా మీకు అన్నాడు. ఎవడో మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం. ఏమన్నాడు తెలుసా? మీరు అమ్మి వేసిన యోసేపును నేనే. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందా. ఎవరి ముందైతే యోసేపు ఒకప్పుడు తలదించుకొని కన్నీళ్లతో ఆ అరణ్యం గుండా అమ్మివేయబడ్డాడో, ఎవరైతే అమ్మేసి ఆ ధనాన్ని పంచుకొని యోసేపును చూసి అసహాయపడ్డారో, యోసేపును ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరూ కూడా నిలవబడినప్పుడు యోసేపు అంటున్నాడు, మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అని చెప్పినప్పుడు అక్కడ ఎవ్వడు కూడా నిలబడకుండా ఏం చేశారు తెలుసా? అందరూ బయటికి వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారండి? బయటికి వెళ్ళిపోయారంట. కారణం ఏంటో తెలుసా? అతని ముందు నిలబడలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? అతనికి చేసిన ద్రోహం వీళ్ళకి గుర్తుంది కనుక అతని కళ్ళ ముందు నిలబడలేకపోతుంటే యోసేపు గట్టిగా ఏడ్చాడంట. ఆ ఏడుపు ఎక్కడికి వినపడిందంటే ఫరో వారి ఇంటికి వినపడింది. ఆ దేశపు రాజు అయినటువంటి ఫరో ఇంటికి వినపడిందంట. గమనించాలి. అప్పుడు యోసేపు వాళ్ళందరినీ దగ్గరకు తీసుకుని మాట్లాడుతున్నాడు. 45వ వచనం, 4వ వచనం. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడు అతడు ఐగుప్తునికి వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన నీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందున దుఃఖపడుకుడి, ఇది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎంత మంచి మనసో యోసేపుతో అర్థం చేసుకోండి. అన్నదమ్ములతో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు దుర్మార్గులు, మీరు మంచోళ్ళు కాదు, మీరు నన్ను వేధించారు, అయినప్పటికీ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను దేవుడి స్థానంలో ఉంచాడు, అవతలకు పొండరు అనే ఛాన్స్ ఎవరికి ఉందంటే యోసేపుకు ఉంది. కానీ యోసేపు ఏమన్నాడు తెలుసా? మీరు అమ్మేశారు అనుకుంటున్నారేమో కానీ మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను ముందుకు ఎక్కడికి పంపించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నత. కాబట్టి కీడుకి ప్రతి కీడు ఎవరికి కూడా చేయవద్దని రాయబడింది. కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయవద్దు. వాళ్ళ కీడే చేశారు మనకి. ఖచ్చితంగా అవసరం అయితే ఇప్పుడు వాళ్ళకి మేలు చేసే విధంగా మనం ఉండాలి తప్ప వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టారని చెప్పి మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. యోసేపులో దాగి ఉన్నటువంటి క్షమాగుణం అంత గొప్పది. సహోదరులు ప్రేమించాడు కనుక, అన్నదమ్ములంటే ఇష్టం కనుక, అన్నదమ్ములు ఎంత కష్టపెట్టినా ఆ కష్టాన్ని మనసులోకి తీసుకోలేదు కానీ వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు నన్ను అమ్మేశారు అనుకుంటున్నారేమో కానీ దేవుడు నన్ను దీవించాడు. వాస్తవాన్ని మీరు గమనించండి, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా
విడిచిపెట్టడు. ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఏ బలహీనత అయినా, ఏ కష్టమైనా, ఏ వ్యాధి అయినా, ఏ విధమైనటువంటి రుగ్మత అయినా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని నామమున స్తోత్రము కలు. కాబట్టి గమనించాలి, ఇక్కడ యేసేపు మంచి స్థితిలో ఉన్నాడు. మంచి స్థితిలో ఉన్నప్పుడు గమనించాలి, ఇక ఉండబట్టలేక 14 45 అధ్యాయము 14 తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగాక. తన చిన్నోడు, తన తమ్ముడు బెన్యామీనుని చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 17 సంవత్సరాలు అవుతుంది. వెంటనే అతన్ని చూసి అతన్ని కౌగిలించుకొని అతన్ని ముద్దు పెట్టుకొని సహోదరులందరి మీద పడి అతను ఏం చేశాడు తెలుసా? ఏడ్చాడంట. వాస్తవానికి వాళ్ళందరినీ కౌగిలించి పట్టుకుంటున్నప్పుడు వాళ్ళందరికీ ఏమనిపించవచ్చు? బాధ అనిపించవచ్చు. ఎందుకంటే మీ శత్రువు గనక మీ ఇంటికి తీసుకొచ్చి మీరు భోజనం పెడితే వాడి నెత్తి మీద ఏం పోసినట్టంట? నిప్పులు కుమ్మరించినట్లంట. మీ శత్రువుని మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టినట్లయితే వాడి నెత్తి మీద దేన్ని కుమ్మరించినట్టు? నిప్పులను కుమ్మరించినట్టు. శత్రువులు అయినటువంటి అన్నదమ్ములు వీళ్ళు ద్వేషం ఉంది, ద్వేషభావం ఉంది. కానీ యేసేపు వీళ్ళకి ఏం చేశారంటే భోజనం పెట్టి వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థమవునటువంటి పరిస్థితులు ఉంది. అప్పుడు వెంటనే యేసేపు ఏం చేస్తారంటే, మీరు ఆహారం కొరకు వచ్చారు కనుక, ఇంటి దగ్గర ఎవరున్నారు? వృద్ధాప్యులు ఉన్నటువంటి తండ్రి ఉన్నాడు కనుక మీరు వెంటనే ఏం చేయండి? ఆహారాన్ని మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్తూ అయినా ఒకసారి రాజుగారికి చెప్దామని చెప్పి రాజుగారితో చెప్తాడు, ఏమంటే దూర ప్రాంతం నుంచి మా అన్నలు ఇక్కడికే వచ్చారు. ఈ కథ అంతా, స్టోరీ అంతా చెప్పినప్పుడు ఆయన ఏమని చెప్తారంటే గమనించాలి, అయితే వాళ్ళని అక్కడికి పంపిస్తున్నప్పుడు మామూలుగా గాడిదల మీద వాళ్ళని పంపించుకో, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రథములను ఇచ్చి వాళ్ళకి పంపించంటాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని సొన్నతింది. నీకెందుకంటే నీకు తమ్ముళ్ళు అన్నలు కనుక వాళ్ళకి నీవు వెళ్ళాల్సినటువంటి స్థితిలో వెళ్ళాలి కనుక వాళ్ళకందరికి కూడా అవన్నీ కూడా ఇచ్చి పంపించని చెప్పి అన్నప్పుడు అవన్నీ కూడా ఇచ్చి పంపిస్తున్నప్పుడు ఆ ధాన్యం తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారని చూద్దాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటో చూద్దాం. 46 అధ్యాయంలోకి వచ్చాం. 45 అధ్యాయం ముగిసింది కాబట్టి ఇంటికి వెళ్ళారు. ఇంటి ముందర ఏమాగిని? రథాలాగిని, గుర్రాలాగిని. ఐగుప్తు యొక్క రథము లాగినప్పటికీ వచ్చి ఇంటి ముందు నిలబడినప్పటికీ యాకోబుకి ఏమీ అర్థం కావట్లే. యాకోబుకి చెప్పారు వాళ్ళు, ఏమని చెప్పారు తెలుసా? ఒకప్పుడు మేము అమ్మేశాం నాన్న, నీ దగ్గర ఒకటి దాచాం మేము. అదేంటంటే తమ్ముడు చచ్చిపోయాడని చెప్పి అబద్ధం ఆడాం. అయితే యేసేపును దేవుడు దీవించాడు, ఐగుప్తు దేశంలో రాజు అయ్యాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని. నిజంగా తండ్రి యొక్క కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో ఆలోచన చేయండి. చచ్చిపోయాడు అనుకున్నటువంటి కొడుకు వేరే దేశంలో రాజు అయ్యి ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. తను బహుగా ప్రేమించే కొడుకు, తను బాగా ఇష్టపడినటువంటి కొడుకు, చిన్నప్పుడు విచిత్రపు నిలువుటంగి కుట్టించినటువంటి ఆ కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడనే మాట అతని యొక్క చెవిని పడినప్పుడు అతను ఎంతో సంతోషించాడంట. నా కొడుకుని నేను వెంటనే చూడాలి. ఇదంతా కూడా 45 అధ్యాయం ముగింపులో మనకు కనపడదు. 46 అధ్యాయంలోకి వచ్చాం. 46 అధ్యాయం వచ్చేసరికి గమనించాలి, యాకోబు కూడా ఐగుప్తు దేశం వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. యాకోబు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఐగుప్తు దేశం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఐగుప్తు దేశం ఎందుకు వెళ్తున్నాడు? యేసేపును చూడడానికి. వెళ్లే ముందు ఏం చేశాడో గమనించాలి. అతను చేసినటువంటి పని 2వ వచనం, 46 అధ్యాయము 2వ వచనం. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువానును, ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యేసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. యాకోబు భయపడుతున్నాడు ఐగుప్తు దేశం వెళ్ళడానికి. యాకోబు నువ్వేమాత్రం కూడా భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అక్కడ నీ కొడుకైనటువంటి యేసేపు ఉన్నాడు, అతని చెయ్యి నీ కన్నుల మీద ఉంటుంది. మరలా నిన్ను తిరిగి ఈ ప్రాంతానికి రప్పిస్తాను. చాలా సందర్భాల్లో మీరు గమనించండి, ఉద్యోగాలు చేసేవాళ్ళకి లేదా వ్యాపారాలు చేసేవాళ్ళకి ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి వెళ్ళాలంటే, రూములు మారాలంటే చాలా బాధగా ఉంటుంది. అవునా కదా చెప్పండి? ఇక్కడ ఉండిపోయామండి, మనం ముంజవరంలో ఉన్నాం. మనం ఇక్కడ నుంచి మనం అంబాజీపేట రూమ్కి వెళ్ళిపోవాలనుకోండి, ఏదో అక్కడికి వ్యాపారమో లేకపోతే పిల్లల చదువును బట్టి చాలా బాధగా ఉంటుంది. అంతే కదా? ఎందుకంటే అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు అక్కడ ఎలా ఉంటాయో చాలా భయంకరంగా ఉంటుంది. ఏది ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్ళాలి? కనాను దేశం నుండి ఐగుప్తు దేశం వెళ్ళాలి. కాబట్టి భయపడుతున్నాడు. భయపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు భయపడకు, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, మరలా నిన్నేం చేస్తాను, అక్కడి నుంచి ఇక్కడికి రప్పిస్తానని చెప్పాడు. కాబట్టి యాకోబు యొక్క కుమారులు
అలాగే వారి కోడళ్ళు, వాళ్ళ మనవలు, మనవరాండ్రు, మొత్తానికి కలిపి ఎంతమంది అంటే 70 మంది. ఎంతమంది అండి? ఈ 70 మంది. ఈ 70 మంది ఎక్కడికి వెళ్ళారంటే ఏ దేశంకి వెళ్ళారు? ఐగుప్తు దేశంకి వెళ్ళారు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు గమనించాలి, ఐగుప్తు దేశంలో అడుగు పెట్టారు. అడుగు పెడితే ఈ 70 మందిని తీసుకుని యోసేపు ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళారు. కావాలంటే యోసేపు వాళ్ళని ఎక్కడో చోట మంచి స్థలంలో ఉంచొచ్చు. కానీ యోసేపుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఎవరైతే తనకు అధికారం ఇచ్చారో, ఎవరైతే తన్ను ఆ రీతిలో పెట్టారో వాళ్ళకు ఒక మాట చెప్పాలి కనుక ఆ రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజు మాట్లాడుతున్నాడు. చూడండి, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అని నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామశేషను మంచి ప్రదేశమును వారికి స్వాస్యముగా ఇచ్చెను. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. రాజు దగ్గర సెలవు తీసుకున్నాడు. యాకోబు గారు ఐగుప్తు దేశం వెళ్ళేసరికి అతని వయసు ఎంత అంటే 130 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 130 సంవత్సరాలు. వెంటనే యాకోబు అంటాడు, నాకు 130 సంవత్సరాలు. ఈ 130 సంవత్సరాలు కూడా నేను ఎంత దుఃఖంతో, వేదనతో నేను నా జీవితాన్ని ప్రయాణం చేశాను. కాబట్టి నా పితరులు జీవించినటువంటి కాలంతో నా జీవితం లేదు కనుక అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి, ఫరోను ఆశీర్వదించి అక్కడి నుంచి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు రామశేను అనే ఒక ప్రాంతంలో ఏం చేశారంటే వాళ్ళకి మంచిగా వాళ్ళకి ఆశ్రయం కల్పించాడు. ఇదంతా కూడా ఏ అధ్యాయం అంటే 47వ అధ్యాయం. 47వ అధ్యాయం ముగిసిపోయిందండి. గమనించాలి, 47వ అధ్యాయం చివరిలో మనం చూసినప్పుడు 47వ అధ్యాయం చివరిలో మనం చూసినప్పుడు ఒక మాట అంటాడు. చూడండి, 25వ అధ్యాయం. వారు నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద నుండనేమో ఫరోకు దాసులు మగుదమని చెప్పిరి. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను కూర్చి కట్టడ నియమించెను. అంటే ఈ 70 మంది ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు గమనించాలి, ఐగుప్తు దేశంలో ఏ కట్టడ ఉందో ఆ కట్టడను వాళ్ళకి వివరించి అదంతా కూడా వాళ్ళకి రూల్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పి గమనించాలి, అవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేశాడు. ఇవంతా కూడా ఏ అధ్యాయంలో మనం చూసామంటే 47వ అధ్యాయంలో చూసాం. అయితే 47వ అధ్యాయంలో తన జీవితకాలం అయ్యేసరికి యాకోబు ఏమని చెప్తున్నాడో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 29వ వచనం, ఇశ్రాయేలు చావవలసిన దినము సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము, ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము. చెప్తున్నాడు చూడండి, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుపోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టకమని అతనితో చెప్పాను. దేవుని నామమున స్తోత్రము కలుగును గాక. యోసేపుతో అంటున్నాడు, అయ్యా, నేను ఈ ప్రాంతానికి వచ్చాను కానీ, ఈ ప్రాంతంలో నివసిస్తున్నాను కానీ, ఇక్కడ గనక నేను మరణమైతే గనక ఇక్కడ నన్ను పాతి పెట్టకు. నన్ను ఎక్కడ పాతి పెడతావంటే మరలా తీసుకుని పోయి కనాను దేశంలో నన్ను పాతి పెట్టాలని చెప్పి స్పష్టంగా అతనితో మాట్లాడినట్లుగా చూడవచ్చు. ఎందుకంటే కనాను దేశంలో అక్కడ పాతి పెట్టబడే స్థలం ఉంది. ఆ స్థలం పేరు ఏంటంటే మక్పేలా గుహ. ఏ గుహ అండి? మక్పేలా గుహ. ఆదాము అవ్వ అక్కడే పాతి పెట్టారు. తర్వాత అబ్రహాము షారా గారిని అక్కడే పాతి పెట్టారు. తర్వాత ఇస్సాకు రెబెకాని అక్కడే పాతి పెట్టారు. ఇప్పుడు యాకోబు గారి యొక్క మొదటి భార్య ఎవరో లేయని కూడా అక్కడే పాతి పెట్టారు. కాబట్టి నాకు ఒక స్థలం ఉంది, అక్కడే నన్ను ఏం చేయండి, పాతి పెట్టండి. చాలా అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం యాకోబు తీసుకున్నాడు. గమనించాలి, ఈ యొక్క 47వ అధ్యాయము ముగిసిందండి. 48వ అధ్యాయంలోకి వద్దాం. 48వ అధ్యాయం మీరు చూసినప్పుడు యోసేపు బాగా ఆస్వాదించబడ్డాడు. యోసేపు గురించినటువంటి సంగతిని మనం చదువుదాం. 48వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఇక్కడ గమనించాలి, 48వ అధ్యాయంలో యాకోబు బలహీనుడు అయిపోయాడు. అప్పటికి 147 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయండి? 147. అంటే ఐగుప్తు దేశంలో అతను 17 సంవత్సరాలు ఉన్నాడు. బాగా బలహీనుడు అయిపోయాడు. వృద్ధాప్యలోకి వచ్చాడు. మంచం మీద పడున్నాడు. పడుంటే యోసేపుకి ఒక ఆలోచన ఉంది. ఆలోచన ఏంటంటే, యోసేపుకి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో మొదటోడి పేరు ఏం చెప్పగలరా? యోసేపు యొక్క పెద్ద కుమారుడి పేరు ఎవరండి? మనష్షే అండి. దేవుని నామమున స్తోత్రము కలుగు. రెండవడి పేరు ఏంటో చెప్పగలరా? ఎఫ్రాయిము. యోసేపుకి 2 కుమారులు. 2 కుమారులు కూడా ఏం చేశారంటే యాకోబు గారి దగ్గర తీసుకొస్తున్నాడు. మీరు గమనించాలి, యాకోబు గారి దగ్గర తీసుకొస్తున్నప్పటికీ యాకోబు గారి పరిస్థితి ఎలా ఉంది? మంచాన్ని పట్టేస్తున్నాడు. ఎలా ఉన్నాడండి? మంచాన్ని పట్టేస్తున్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. కానీ యాకోబుకు వర్తమానం వచ్చింది, మీ అబ్బాయి నువ్వు బహుగా ప్రేమించే యోసేపు నీ దగ్గరకు వస్తున్నాడని చెప్పంగానే అతను మంచం మీద లేచి కూర్చున్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఎందుకో తెలుసా? ఇష్టం అనమాట ఇది. ఇదేంటండి? ఇది ఇష్టం. మనకి ఇష్టమైన వాళ్ళు ఇంటికి వస్తున్నారనుకోండి, కాళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పం, తల తిరిగిపోతుందని చెప్పం, వికారంగా ఉందని చెప్పం, నడుము లాగుతుందని అసలే చెప్పం. మనకి ఇష్టమైన వాళ్ళు ఇంటికి వస్తాయి.
ఇష్టమైన వాళ్ళు ఇంటికి వస్తే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అర్థమవుతుందండి? మనకి ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా, జ్వరం ఉన్నా సరే వాళ్ళకి చేసి పెడతాక ఏం చేస్తాం, మనం ఇష్టపడతాం. యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడైతే అంత ఇష్టం ఉందో యోసేపు ఏం చేస్తున్నాడంటే గమనించాలి. అక్కడ రాగానే యాకోబు లేచి కూర్చున్నాడంట. కూర్చున్న వెంటనే గమనించండి, యాకోబు దగ్గరకు యోసేపు యొక్క ఇద్దరు కుమారులు తీసుకొచ్చాడు. ఇద్దరు కుమారులు తీసుకొచ్చినప్పుడు మీరు గమనించాలి, ఇద్దరు కూడా వచ్చారండి. పెద్దోడి పేరు ఏమని చెప్పారు? మనష్షే. రెండోడి పేరు ఏమని చెప్పారు? ఎఫ్రాయిము. ఇప్పుడు పెద్దోడిని యాకోబు యొక్క కుడి చేతి కింద పెట్టాడు. చిన్నోడిని ఎఫ్రాయిముని ఎక్కడ పెట్టాడంటే యాకోబు యొక్క ఎడమ చేతి కింద పెట్టాడు. కుడి చేయి కిందేమో పెద్దోడిని, ఎడమ చేయి కిందేమో చిన్నోడిని పెట్టాడు. ఎందుకంటే యోసేపుకి కూడా పక్షపాత బుద్ధి ఉంది. ఆ బుద్ధి ఏంటంటే, యోసేపుకి ఎవరంటే ఇష్టం అంటే పెద్దోడంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం? పెద్దోడంటే ఇష్టం. మా నాన్న దీవిస్తే ఎవరిని దీవించాలి? పెద్దోడిని దీవించాలి. ఎందుకంటే కష్టకాలంలో పుట్టాడు మనష్షే. అన్నదమ్ములు అందరూ విడిచిపెట్టి తల్లిదండ్రులు దూరం అయిపోయినప్పుడు ఎక్కడో అన్యదేశమైనటువంటి ఐగుప్తు దేశంలో పుట్టాడు కనుక మనష్షే అనే పేరుకి అర్థం ఏంటంటే మరిచిపోవుట. మనష్షే అనే పేరుకి అర్థం ఏంటండి? మరిచిపోవుట. కాబట్టి పెద్దోడిని తండ్రి కుడి చేయి కింద, చిన్నోడిని ఎడమ చేతి దగ్గర పెట్టాడు. గమనించాలి. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేసి ధ్యానంలో ఉండి ఇప్పుడు ఏం చేశాడంటే తన చేతుల్ని రివర్స్ చేశాడు. రివర్స్ చేస్తే గమనించాలి, కుడి చెయ్యి చిన్నోడి చేతి మీదకి వెళ్ళిపోయింది, ఎడమ చెయ్యేమో పెద్దోడి చేతి మీదకి వెళ్ళిపోయింది. కొంచెం యాకోబు యోసేపుకి బాధ అనిపించి అంటున్నాడు. చూడండి 48 వచ్చిన 17 వచ్చిన యోసేపు 48, 17 అండి. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను. అంటే గమనించాలి, కుడి చెయ్యి ఎవరి మీద ఉండాలని కోరుకుంటున్నాడో? పెద్దోడి మీద ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి కుడి చెయ్యి ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళిపోయింది? చిన్నోడి చేతి మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి కొంచెం బాధ అనిపించి ఏమన్నాడంటే, అతను మనష్షే తల మీద పెట్టించవలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, దేవుని నామమున స్తోత్రము కలుగు, ఆ కుడి చెయ్యి చిన్నోడి మీద నుంచి తీసి పెద్దోడి మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పెద్దోడి మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తే యాకోబు అన్న మాట ఏంటో తెలుసు చూడండి. నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి అతని తల మీద పెట్టమని చెప్పిను. 19 వచ్చిన అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, దేవుని నామమున స్తోత్రము కలుగునుగాక. తర్వాత చూడండి, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహము గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, దేవుని నామమున స్తోత్రము కలుగునుగాక. నువ్వు అనుకుంటున్నావు పెద్దోడు గొప్పడవుతాడని, కానీ నాకు దేవుడు చెప్పాడు ఎవడు గొప్పడవుతాడు? చిన్నోడు గొప్పడవుతాడు. పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు. పెద్దోడు కంటే చిన్నోడు దీవించబడతాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఇది దేవుని యొక్క దీవెన. ఇప్పుడు యోసేపులో ఏముందంటే పక్షపాత బుద్ధి ఉంది. ఎందుకంటే పెద్దోడి మీద దృష్టి ఉంది, కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? చిన్నోడి మీద. అందుకే దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా వీడు ప్రయోజకుడు అవుతాడు, వీడు బాగా తెలివితేటలు ఉన్నవాడు, వీడు బాగా చదువుకున్నాడు, వీడు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అనుకోవచ్చు. మీరు ఆడికి ఉద్యోగం రాకపోవచ్చు. అసలు ఎందుకు పని చేయనోడు? అర్థమవుతుందండి. 10వ తరగతి 2-3 సార్లు తప్పి ఏదో ఇంటర్మీడియట్ అలాగా బొటాబోటిగా పాస్ అయిపోయి తర్వాత డిగ్రీ చదివినాడు ఉద్యోగం సంపాదించుకోవచ్చు. దేవుని నామమున స్తోత్రం. ఇది ఎవరి నిర్ణయం అంటే దైవ నిర్ణయం. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు యోసేపును దీవించాడు. ఎలా దీవించాడు తెలుసా? యోసేపు చేతి పనిని దేవుడు దీవించును గనుక అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి ఈ 48వ అధ్యాయం అంతా కూడా బిడ్డలను దీవించడం, అంటే యోసేపు యొక్క బిడ్డలను దీవించడం. 49వ అధ్యాయానికి వచ్చామండి. తన కుమారుని పిలిపించి ఇట్లనెను, మీరు రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేసును. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి. యాకోబు చెప్తున్నాడు ఒక మాట, ఇదిగో 12 మంది కుమారులు ఇక్కడే ఉన్నారు కనుక నాకు టైం అయిపోయింది, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను కనుక నేను మిమ్మల్ని దీవిస్తా, ఆఖరిసారిగా అందరూ నా దగ్గర రండి. దేవుని నామమున స్తోత్రం కలుగు. అప్పుడప్పుడు పిల్లలు పుట్టినరోజులప్పుడు, లేదా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు, లేదా నా గృహప్రవేశాలు అటువంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా మనం దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకొని, రెండోదిగా తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం తప్పేమీ కాదు. వాళ్ళు చెప్పే దీవెనలు వాళ్ళు మనల్ని ఆస్వాదిస్తే కనుక మన జీవితాలు ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయి, ఆస్వాదించబడతాయి. చాలామంది అనుకుంటారు ఆడుకోవాలి నేను పట్టుకోవటం ఏంటి అనుకుంటారు చాలామంది. మా నాన్న అయితే ఉండొచ్చు కానీ ఆళ్ళకాళ్ళు నేను పట్టుకోవటం ఏంటి, లేకపోతే మా తల్లి కాళ్ళకి నేను నమస్కారం చేయటం ఏంటి అని అనుకోవచ్చు. కానీ మీ 49వ అధ్యాయం మీరు చదివితే కనుక యాకోబు తన పిల్లల్ని ఎలా దీవించాడో అలాగే ఉన్నాయి వాళ్ళ జీవితాలు. చప్పటి కూడా దేవుని నామాన్ని స్తుతి. ఇదంతా కూడా యాకోబుకు దేవుడు బయలుపరిచాడు కనుక ఏ కుమారుని ఎలా దీవించాడో ఆ కుమారుడు అలాగే దీవించబడ్డాడు. పెద్దోడు పిలిచాడు, రూబేను ఇదిగో నువ్వు ఎలా దీవించబడతావు, యోధా నువ్వు ఎలా దీవించబడతావు, షిమ్యోను నువ్వు ఎలా దీవించబడతావు. అందరినీ కూడా ఒక్కొక్కరిని 49వ అధ్యాయంలో దీవించుకుంటూ వచ్చి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు దీవిస్తాడు. చూడండి 49వ అధ్యాయము 22వ వచనం. ఇదే మన ప్రసంగం యొక్క టైటిల్. యోసేపు
ఫలించడి కొమ్మ, అందరూ చదువుదాం. ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. యోసేపు మీద చేతులుంచి యాకోబు గారు అంటున్నారు, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. ఇప్పుడు వేసవికాలం వచ్చింది, అన్ని మొక్కలకి, ఇంటి దగ్గర ఉన్నటువంటి మొక్కలకి ఏం చేయాలి మనం? నీళ్లు పోయాలి. కానీ కాలువ దగ్గర ఉండే మొక్క ఎవడన్నా నీళ్ళు పోస్తారో చెప్పండి? కాలువ దగ్గర ఉండే మొక్కకు సీరియస్గా మీరు గొయ్యి తీసేసి అయ్యి బాబు నీళ్ళు లేవండి ఎండిపోతున్నాయని చెప్పి ఎవరైనా నీళ్ళు వేస్తారా? నీళ్ళు ఎందుకో తెలుసా? దాని వేళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసా? కాలువ కింద నుంచి అవతలకు ఉంటాయి. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. కాలం ఎండిపోయినా సరే దాంట్లో ఉన్నటువంటి బాడిలోంచి, ఆ మురుగులోంచి ఆ యొక్క శక్తిని అంతా తీసుకుని అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పచ్చగానే ఉంటుంది. యోసేపు యొక్క జీవితం పచ్చగానే ఉంది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. అతడు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దీవించబడ్డాడు. జైల్లో ఉంటే జైల్లో అధికారి, పోతీఫర్ ఇంట్లో ఉంటే పోతీఫర్ ఇల్లు దీవించబడింది. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉంటే ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని స్తుతించుట. కారణం ఏంటంటే అందరూ మనల్ని విడిచిపెట్టినా పెద్దగా సమస్య ఏమీ లేదు, కానీ మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టకుండా చూసుకోండి, అది ఇంపార్టెంట్. దేవుని నామాన్ని స్తోత్రము కలుగు. అందరూ విడిచిపెట్టినా, అందరూ మనం కాదనుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు గనక మనల్ని విడిచిపెడితే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే దేవునికి దగ్గరగా యోసేపు ఉన్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండముయు నన్ను ఆవరించెను. దేవుని నామమున స్తోత్రం. అదే ధైర్యం కలిగినోడు కనుక యోసేపు ప్రతికూల పరిస్థితుల మధ్య, ఎదురవుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఏవైతే తనకు ఎదగడానికి అడ్డుగోడలుగా ఉన్నాయో ఆ అడ్డుగోడలనే అవకాశాలుగా మలుచుకొని ఎత్తైనటువంటి శిఖరం మీద యోసేపు నిలబడ్డాడు. దేవుని నామమున స్తోత్రముగా. అంత అద్భుతమైనటువంటి దీవెన ఎలా సాధ్యమైందని మీరు ఆలోచన చేస్తే యోసేపు యొక్క జీవితం యేసుక్రీస్తు వారికి దగ్గరగా మనకు కనబడుతుంది. ప్రేమే ఇదంతటికీ కూడా కారణం ఏంటంటే ప్రేమ ఎవరిని ఎప్పుడు కూడా యోసేపు ద్వేషించినట్లుగా కూడా ఒక మాట కూడా మనకు సందర్భం కూడా కనపడదు. గమనించాలి. ఇప్పుడు యాకోబు గారి యొక్క అవసాన కాలం వచ్చింది. చదువుదాం 31వ వచనం. 30 వచనం దగ్గర నుంచి చూస్తున్నాం. 49, 30. హిత్తీయుడైన హెఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలములో హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనును. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబెకాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టింది. ఆ పొలములో అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడిదను. యాకోబు తన కుమారులు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. దేవుని నామమున స్తోత్రము కలుగును. 147 సంవత్సరాల వయసులో యాకోబు ఏం చేశాడో తెలుసా? ప్రాణాన్ని విడిచాడు. తన స్వజనుల వద్దకు ఏం చేశాడో తెలుసా? చేర్చబడ్డాడు. నన్ను ఇక్కడ కప్పెట్టొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళండి అంటే కనాను దేశంలో ఉన్నటువంటి పొలం ఉంది, మక్పేలా గుహ. ఒకసారి మీతో వాక్యం కూడా చెప్పాం, మక్పేలా గుహ, దాని యొక్క ప్రాముఖ్యత. ఆ గుహలో నన్ను కప్పెట్టండి అని చెప్పారు. 49వ అధ్యాయం ముగిసిపోయిందండి. ఎందుచేతనంటే ఇప్పుడు అసలు సమస్య ప్రారంభమైంది. చదువుదాం 50వ అధ్యాయం మనం చదువుతున్నాం చూడండి. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతను గూర్చి ఏడ్చి అతను ముద్దు పెట్టుకున్న తరువాత యోసేపు సుగంధ ద్రవ్యముతో తన తండ్రి శవమును సిద్ధపరచనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారు కొరకు దినములు సంపూర్ణముగానట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు ఏం చేశాడో తెలుసా? ఆ దేశపు రాజు కనుక వైద్యులకు ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడండి? వైద్యులకు ఆజ్ఞాపించి నా తండ్రి శవమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచండి. దేవుని నామమున స్తోత్రము కలుగు. దేంతో సిద్ధపరచండి? సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచండి. చనిపోయిన వాళ్ళకు కూడా మేకప్ వేస్తారు. మీకు ఏమైనా తెలుసా? చనిపోయిన వాళ్ళకు కూడా మేకప్ వేస్తారు. మనమైతే పౌడరు డబ్బా జల్లేసి 2 బాధలు పడిపోయి జాగ్రత్తగా 2 దండలు వేసి మనం పంపిస్తాం. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అర్థమవుతుందండి, లేకపోతే దేశ నాయకులు, లేకపోతే పెద్ద పెద్ద మహనీయులు ఎవరైనా సరే చనిపోయినప్పుడు గౌరవప్రదంలో ఉండి చనిపోతే కనుక వాళ్ళకి ఏం చేస్తారంటే మేకప్ వేస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయినప్పుడు ఆమెకు మేకప్ వేశారు. శవాలకి మేకప్ వేయడాన్ని ఏమంటామంటే ఎంబామింగ్ అంటారు. ఏమంటామండి? ఎంబామింగ్ అంటారు. మేకప్ వేస్తారండి. మనం అనుకుంటాం మనమే మేకప్ వేసుకుంటామేమో అనుకుంటాం, మనం శవాలకు కూడా వేస్తారు. ఎందుకో తెలుసా? ఆమె దేహాన్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు అదవుతుందండి, ఆమె ముఖం పీక్కుపోయి జుట్టంతా తెల్లబడిపోయి భయంకరంగా ఉంటే బాగుండదు కనుక తలకంతా కూడా రంగు వేసి ముఖాన్ని అంతా కూడా శుభ్రం చేసి ముఖం ముడతలు పడకుండా ఇంజెక్షన్ చేస్తారంట. ఆ ముఖం అలాగే ఉంటుంది, తీసుకొచ్చి బయట పెడతారు. ప్రజలందరూ కూడా సందర్శించుకుంటారు. 2-3 రోజులు టైం అక్కడ ఉన్న ఆమె ముఖంలో పీక్కుపోయినట్టుగా ఏమీ కూడా కనపడదు. 24 గంటలు అయిందనుకోండి, వేసవికాలం కనుక బాడీ బయట పెట్టామనుకోండి, అది వాసన వచ్చి ఇబ్బందికరంగా ఉంటుంది.
కానీ వీళ్ళ దేహాలు మాత్రం పాడవు, ఎంబామింగ్ అంటారు. యాకోబు గారి యొక్క దేహాన్ని 40 రోజుల పాటు భద్రం చేశారంట. దేవుని నామమున స్తోత్రం. ఎవరు భద్రం చేశారో తెలుసా? వైద్యులు. ఎవరు భద్రం చేశారండి? వైద్యులు భద్రపరిచిన తరువాత ఆ యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళడానికి గమనించాలి, ఫరో దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మా నాన్నగారు చనిపోయారు, మా నాన్న చనిపోతూ ఒక కోరిక మమ్మల్ని కోరాడు. ఆ కోరిక ఏంటంటే, ఐగుప్తు దేశంలో నన్ను పాతి పెట్టొద్దు, మా స్వజనులు సమాధులు ఉన్నాయి, అక్కడికి నన్ను తీసుకెళ్ళి పాతి పెట్టండి. దేవుని నామమున స్తోత్రము గల. మన శాశ్వత చిరునామా ఏదంటే అదే. ఎక్కడ? మన గోదావరి ఒడ్డున ఉంది, పోతాయిలంకోళ్ళకి ఇక్కడ ఉంది. ఏది? కాలువ పక్కన ఉంది కదా అవతల. మాకేమో మా ఇంటి దగ్గరే గొట్టు దాటితే అదే మా చిరునామా. అదవుతుంది. మీకైతే ఎక్కడ? ఇదిగో కాలువ దగ్గర ఇక్కడే. అదవుతుంది. పోతాయిలంక అడ్డ రోడ్డు ఇవన్నీ కూడా ఇదే శాశ్వత చిరునామా. యాకోబు అదే చిరునామా చెప్తున్నాడు. ఎక్కడ కాదు నా అడ్రస్, ఎక్కడ? మక్పేలా గుహ, అక్కడికి నన్ను తీసుకుపోండి అని చెప్పి ఏసేపు తన్నప్పుడు ఏసేపు అదే మాట చెప్పాడు. అయ్యా రాజుగారు, నేను అక్కడికి వెళ్ళాలి, కాబట్టి నాకు సమయం ఇప్పించండి. వెంటనే ఆ రాజు అంటాడు, చనిపోయింది మీ నాన్న, రాజ లాంఛనాలతో సమాధి కార్యక్రమం చేయండి అంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నిధి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏమంటాడు చూద్దాం. ఆ 50 అధ్యాయము 9వ వచనం. 50 అధ్యాయం 9వ వచనం. 50 అధ్యాయం 9వ వచనం. మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను. దేవుని నామమున స్తోత్రము గల. యేసేపు రాజుగారు కదా, రాజుగారు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఎంతమంది వస్తారో చూడండి. సైనికులు వస్తారు, అధికారులు వస్తారు, కలెక్టర్లు వస్తారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదవులు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. చూడండి, దేశ నాయకులు చనిపోయారు అనుకోండి. దేశ నాయకులు చనిపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అక్కడ శవాన్ని పెట్టి పోలీసులు ఏం చేస్తారో, గన్ను పైకి పెట్టి గాల్లోకి కాల్పులు జరుగుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి పట్ల ఉండే గౌరవాన్ని బట్టి. మనం చనిపోయినప్పుడు కూడా తీసుకెళ్తారు. ఓ జొవ్వేసి ఎక్కడ ముందు దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతారు మనోళ్ళు. పనులు ఎవడో కాలిపోతున్నా లేకపోతే కప్పెడుతున్నా ఎవడో కూడా అక్కడ చూసే ప్రయత్నం కూడా ఉండదు. కానీ యేసేపును గమనించాలి. యాకోబును తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా అధికార లాంఛనాలతో యాకోబు యొక్క అంతిమ కార్యక్రమంలో పాలు పంపుకున్నారు. దేవుని నామమున స్తోత్రం. మహాసైన్యం వెళ్ళిందంట. యాకోబు అక్కడికి వస్తున్నప్పుడు మామూలుగా వచ్చాడు, సర్వసాధారణంగా వచ్చాడు. కానీ ఇప్పుడు యాకోబు మరణించిన తరువాత ఆ ప్రాంతం అంతా కూడా ఎంత సువార్త జరుగుంటుందో ఆలోచన చేయండి. దేవుని నామమున స్తోత్రము గల. ఒకప్పుడు అమ్మేసినోడు ఇప్పుడు రాజు అయ్యాడు. ఆ రాజుగారి యొక్క తండ్రి చనిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యం, అక్కడ ఉన్నటువంటి సంబరం అద్భుతంగా జరిగిందండి. ఇదంతా కూడా జరిగిన తర్వాత ఇక్కడ చివరికి వచ్చాం. ఇప్పుడు సమస్య ప్రారంభమైంది. గమనించాలి, తండ్రి చనిపోయిన తర్వాత తల్లి అలాగూ లేదు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అన్నదమ్ములకి ఏం చేసింది? భయం పట్టుకుంది. ఏం పట్టుకుందండి? భయం పట్టుకుంది. ఎంత భయం పట్టుకుందంటే, ఇప్పుడు వరకు యేసేపు నాన్నగారు ముఖం చూసి మనల్ని ఏం చేశాడు? కాపాడాడు కనుక. ఇప్పుడు నాన్న చనిపోయాడు కనుక ఇప్పుడు ఏం చేస్తాడు? మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు సమయం లేదు, ఇంకా ఖచ్చితంగా మనం ఇంటికి వెళ్ళిన వెంటనే యేసేపు చేసే పని ఏంటంటే మనల్ని చంపేస్తాడు. కాబట్టి యేసేపు కంటపడకుండా మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. ఎందుకంటే గమనించాలి, సహజంగా వస్తువైనా మనిషి అయినా అది ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలియదు. ఏదైనా సరే తెలియదు. ఎప్పుడైతే అది మనం కోల్పోయామో ఆ విలువ అనేది మనకే తెలుస్తుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులు ఉన్నంతకాలమే మనల్ని అడిగేవాళ్ళు ఉంటారు. అవునుగా చెప్పండి, ఉన్నావా, తిన్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, లేట్ అయిందిరా ఇంటికి, ఇంకెప్పుడు వస్తావు, ఇవన్నీ ఎవరు అడుగుతారు? తల్లిదండ్రులు అడుగుతారు. అప్పుడు ఆ టైంలో మనకు కొంచెం చిరాగ్గా ఉండొచ్చు, అంత మాట ఏడిపిస్తున్నారు ఏంటని అనిపించవచ్చు. వాళ్ళు పోయిన తర్వాత అలాగ అడిగేవాళ్ళు ఎవరూ లేరనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది బాధ. అవునుగా చెప్పండి. సహజంగా నేను ఒక మాట చెప్పాలి. శనివారం సాయంకాలం మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఇంచుమించుగా 10-10:30 అయిపోయేది. పోతాయిలంక ముంగండ మీటింగ్ ముగించుకొని వచ్చేసరికి అమ్మ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చే వరకు కూడా బయటే అక్కడ మెట్ల దగ్గర కూర్చొని ఉండేది. ఒకవేళ ఇంకా లేట్ అవుతుందంటే కనుక నాన్నగారు ఫోను లేకపోతే ఎవరో ఒకరు ఫోను తీసుకొని ఏం చేసేదంటే ఫోన్ చేసేది. ఎక్కడున్నారా ఏంటని చెప్పి ఫోన్ చేసేది. వచ్చేస్తున్నామని చెప్తే వచ్చి వరకు లైట్ వెలుగుతూనే ఉండేది. మేము వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత లైట్ ఆపేసి ఆమె పండుకునేది. అర్థమవుతుందండి. చాలామంది అంటారు తల్లి ప్రేమ భార్య చూపిస్తుంది. అర్థమవుతుందండి. భార్యలో తల్లి ప్రేమ ఉంటుంది, అన్నదమ్ముల ప్రేమ ఉంటుంది, అన్ని ప్రేమ ఉంటాయి అంటారు. కానీ తల్లి ప్రేమ తల్లిదే, భార్య ప్రేమ భార్య. చూసేదని చెప్తుంది. అంటే తల్లి ప్రేమ వేరు, భార్య ప్రేమ వేరు. మనం ఏమంటామంటే రాసుకోవటానికి పాడుకోవటానికి బాగుంది కాబట్టి భార్యలో అమ్మ ఉంది, అమ్మలో భార్య ఉందని చెప్పి మనం గొప్పగా మాట్లాడటం. కానీ అమ్మ ప్రేమ అమ్మదే, భార్య ప్రేమ భార్యదే. ఇప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోయారండి. యేసేపు యొక్క తల్లిదండ్రులు చచ్చిపోయాడు. యాకోబు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత గమనించాలి, ఇప్పుడు యాకోబుకి చనిపోయిన తర్వాత అన్నదమ్ములకి ఏం పట్టుకుంది? భయం పట్టుకొని చంపేస్తారు మనల్ని ఖచ్చితంగా. యేసేపు నాన్న ముఖం చూసి మనల్ని ఇంతకాలం కాపాడాడు కనుక ఇక చంపేస్తారు అన్నప్పుడు యేసేపు గారు చెప్తున్నటువంటి మాట ఏంటో చూడండి. 18వ వచనం ముగిస్తానండి. ఈ మాట చదివి నేను ముగిస్తాను. 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యేసేపు భయపడకుడి. దేవుని నామమున స్తోత్రములు.
అప్పుడు ఎప్పుడో యోసేపు వీళ్ళకి కల చెప్పాడు. ఏమని కల చెప్పాడు? అన్నయ్యలు, నేను పొలంలో ఉంటే నా పన నిలబడి ఉంది, మీ పనులన్నీ కూడా ఏం చేస్తున్నాయి? నమస్కారం చేస్తారంటే, అంటే నువ్వు మమ్మల్ని ఏలుతావా, నువ్వు మాకు రాజువా, నువ్వు అంత పెద్ద మగోడు వింటరా అని చెప్పి అప్పుడు అన్నదమ్ములే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఏసేపు కనబడతాం పాపం నమస్కారం చేస్తున్నారు అంతే. ఏసేపు కనబడటం పాపం నేల మీద పడిపోతున్నారు అంతే. అప్పుడు ఒక్కసారికే వీళ్ళు మొఖాలు మార్చుకొని ఏసేపును చూసి వీళ్ళు అపవాసం చేశారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు. చాలాసార్లు ఉంటుందండి ఈ మాట, నేను రాసుకున్నా నాకు కనబట్టలేదు కానీ అనేక మార్లు సాగిలపడ్డారంట అన్నదమ్ములు. ఎవరి దగ్గర? ఏసేపు దగ్గర. గమనించాలి, ఏసేపు ఎదుటి సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా ఏసేపు అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. దేవుని నామన స్తోత్రములు. మీరు ఏదో కంగారు పడుతున్నారు కానీ, మీరు టెన్షన్ పడుతున్నారు కానీ నేను మిమ్మల్ని ఏమి కూడా చేయను. మీరు భయపడకుడి, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించదురు కానీ నేటి దినమును జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. మీరు నాకు కీడే చేశారు కానీ దేవుడు మనందరికీ కూడా మేలు చేయడానికి నన్ను ఇక్కడ ఉంచాడు. కాబట్టి మీకు కీడని అనిపిస్తుందేమో కానీ దేవుడే నన్ను ఇక్కడ ఉంచాడని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళతో చెప్పి అంటున్నాడు కదా. కాబట్టి భయపడకూడి. 21 వచనం, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నట్టు. అన్నయ్యలు, మీరు భయపడొద్దు. నేనున్నంతకాలం నేను ఏ భోజనం తింటున్నానో రాజుగారి బల్ల యొద్ద అదే భోజనం మీరు తింటారు. నేను ఏ పొలాన్ని అయితే సేద్యపరిచి దాన్ని అనుభవిస్తున్నానో మీరు కూడా అదే పొలాన్ని అనుభవించి మీరు సేద్యపరుస్తారు. మీకు ఏ భయం లేదు. మీరు ఎక్కడున్నారో మీ భార్య పిల్లలు కూడా అక్కడే ఉంటారు. నేను మంచి స్థానంలో ఉన్నాను కనుక మీరు కూడా మంచి స్థానంలో ఉంటారు. యేసేపు యొక్క బుద్ధి అంత మంచి బుద్ధి ఆలోచన చేయండి. అందుకే దేవుడు అంటాడు కదా, నేను ముందుగా మీకు అంటే ముందుగా వెళ్తున్నాను, నేనుండు స్థలంలో మిమ్మల్ని ఉంచులాగున మీ కొరకు స్థలాన్ని నేను ఏం చేస్తున్నాను? సిద్ధపరుస్తాను. అదే చెప్పాడు యేసేపు. కాబట్టి నేను ఎక్కడున్నాను కనుక మీరు ఇక్కడ ఉండండి, నా చేత మీరు పోషించబడండి. దేవుడు నాకు అనుగ్రహాన్ని ఇచ్చాడు. మీరు కీడు చేశారు అనుకుంటున్నారేమో కానీ ఆ కీడును కూడా దేవుడు నాకు ఏం చేశాడు? మేలు చేశాడు. దేవుడు నా మన స్తోత్రం కల. జరిగినదంతా కూడా నా మంచిగా అనుకున్నాడు యేసేపు. జరిగిందంతా కూడా ఏమనుకున్నాడండి? నా మంచికే. మీరు ఏదో చేస్తారని చెప్పి మీరు సంబరం పడిపోయి లేకపోతే ఆ టైంలో మీరు ఆనందపడ్డారేమో కానీ దేవుడు నాకు మేలు చేయడానికే దీన్ని అనుమతించాడు కనుక ఏ విషయం అందు కూడా మీరు బాధపడద్దు. అయితే అన్నలో మిమ్మల్ని ఒక సలహా కోరుకుంటున్నా. ఆ సలహా ఏంటంటే గమనించాలి. 24వ వచనం, యేసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకును యాకోబునకు ప్రమాణము చేయి వచ్చిన దేశమునకు మిమ్మును తీసుకుని పోవునని చెప్పాను. మరలా మనందరం కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాం. 25వ వచనం, మరియు యేసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు. యేసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. దేవుని నామమున స్తోత్రముగలు. అన్నయ్యలతో చెప్పాడు, అన్నయ్య నేను చనిపోతున్నాను కనుక ఇదిగో మీరు దేశంలో ఉండండి. 110 సంవత్సరాలప్పుడు ఎవరు చనిపోయారండి? యేసేపు చనిపోయాడు. వాళ్ళ నాన్న యాకోబు 147 సంవత్సరాలు. 110 సంవత్సరాలప్పుడు ఇంకొకరు కూడా చనిపోయారు. ఆయన పేరేంటంటే యెహోషువ. కాబట్టి 110 సంవత్సరాలప్పుడు చనిపోయినప్పుడు యేసేపు అంటున్నాడు కదా, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా దేహాన్ని మీరు భద్రపరచండి, భద్రపరచి ఒక పెట్టెలో పెట్టండి. పెట్టెలో పెట్టిన తర్వాత గమనించాలి, ఈ దేశంలో నుంచి దేవుడు మరలా మిమ్మల్ని రప్పిస్తాడు. 430 సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు. ఎంతమంది వెళ్ళారు ఐగుప్తు దేశానికి? 70 మంది. ఈ లింక్ మీకు అర్థమవుతే మిగతా అధ్యాయాలు మీకు బాగా అర్థమవుతాయి. 70 మంది వెళ్ళారు, 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. యేసేపు అక్కడ ఉంటుండగానే ఐగుప్తు దేశంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని శవాన్ని ఎక్కడ పెట్టారు? పెట్టెలో పెట్టారు. పెట్టెలో పెట్టారు కానీ ఐగుప్తు దేశంలో కప్పెట్టలేదు. దేవుని నామమున స్తోత్రం. ఆ పెట్టె అలానే ఉంది ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు పెరిగారు. యాకోబు యొక్క సంతతి విస్తరించబడింది. వెళ్తున్న వారు ఆ పెట్టెను చూసేవారు. ఆ పెట్టెవరిది నాన్న అని అడిగితే చెప్పేవారు. ఏమని చెప్పారు తెలుసా? ఒకప్పుడు బానిసగా యేసేపు ఇక్కడికి వచ్చాడు, యేసేపు ఇక్కడ కింగ్ లాగా బ్రతికాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నది. అది ఎవరు పెట్టో తెలుసా? యేసేపు గారి పెట్టే. యేసేపు గారిని బట్టే మనం ఇక్కడికి వచ్చాం, ఆస్వాదించబడ్డాం. 20 లక్షల మంది ప్రజానికమయ్యాం. దేవుడు పిలిచాడు. 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి ఇశ్రాయేలుని బయటికి రప్పించినప్పుడు వాళ్ళతో పాటు తీసుకుని తెచ్చింది ఎవరిదో తెలుసా? యేసేపు గారు ఎముకలు భద్రపరిచిన పెట్టే. 430 ఏళ్ళు కప్పెట్టలేదండి ఆ పెట్టెను, అలాగే ఉంచారు. ఎవరి శవాన్నైనా కప్పెట్టకుండా అలా పెట్టి ఉంచారని కూడా మనం అలా ఉండగలమో చెప్పండి? ఎవరో ఒకరు తీసుకెళ్ళి కప్పెట్టేసే ప్రయత్నం చేస్తారు. కానీ యేసేపు మాట ప్రకారంగా ఆ పెట్టెను అలాగే ఉంచారు. కానీ ఈ విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. 37వ అధ్యాయం దగ్గర నుంచి 50వ అధ్యాయం వరకు యేసేపును దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు యేసేపునకు తోడై ఉండను గనుక అతడు చేసినదంతయు
సఫలమైను. అతను మట్టి పట్టుకున్న బంగారం అయిపోయింది, ఇనుము పట్టుకున్న బంగారం అయిపోయింది. ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ స్థలాన్ని దేవుడు దీవించాడు. అయ్యగారు బ్రతుకున్నప్పుడు చిన్నప్పుడు ఒకసారి నరసాపురం వెళ్తుంటే నరసాపురాన్ని మన పాస్టర్ గారిని పిలిచేవారు. అంతవరకు నాకు తెలీదు ఏసేపును జోసెఫ్ అంటారని చెప్పి ఇంగ్లీష్లో. ఆయన పిలుస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఆత్మీయంగా ఉండేది ఆ పలకరింపు. ఇంకెవరు కూడా ఆ పలకరింపు చాలామంది పిలుస్తున్నారు కానీ అంత ఆత్మీయంగా నేను పిలవటం పాస్టర్ గారు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఏమని పిలిచేవారంటే జోసెఫ్ అనేవారు. చక్కగా ఎంతో అద్భుతంగా పిలిచి ఆ పిలుపులో చాలా ఆత్మీయత కనపడేది. అందరినీ ఒకలాగా పిలిచేవారు, నాన్నగారు మాత్రం వేరేగా పిలిచేవారు. ఎందుకు చేతనంటే ఆయన మాట దూరమై చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ మాట నాకు గుర్తుంది. అంతకుముందు నాకు తెలీదు ఏసేపుని ఇంగ్లీష్లో జోసెఫ్ అంటారనే మాట. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ పేరుకు అర్థం ఏంటంటే, ఏసేపు అనే పేరుకి అర్థం ఏంటంటే అభివృద్ధి. ఏసేపు ఎక్కడుంటే అక్కడ దీవెన, ఏసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము. కాబట్టి అట్టి ఆశీర్వాదం దైవ సేవకుల పక్షంగా మనకి మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించారు. అదే రీతిలో మన కుటుంబాలు దీవించబడుతున్నాయి, మన బిడ్డలు దీవించబడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా మన బిడ్డలు అద్భుతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళాలి, అద్భుతంగా వాళ్ళు దీవించబడాలి. వాళ్ళ పిల్లల్ని చూసే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. దేవుడి మాటలు వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. సకలాసులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని కొన్నాళ్ళు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, గత 2 వారాల నుంచి యోసేపు ఫలించడి కొమ్మ అనేటువంటి విషయాలను బట్టి అనేక సత్యాలు ప్రభా మేము నేర్చుకోవడానికి తగిన సహాయం దయచేశారు. యోసేపు ఫలించడానికి, యోసేపు తండ్రి ఆ రీతిగా దీవించబడ్డానికి నాయన నీవు ఎంతగానో అతను ప్రేమించావు. మరి పుట్టినప్పటి నుంచి కూడా తండ్రి యాకోబు ప్రేమిస్తూ రాహేలు ఉన్న ప్రేమ తండ్రి నాయన యోసేపు మీద ఉంచి మీ నామాన్ని మహింపరిచిన కారణం బట్టి అతను అంచెలంచెలుగా తండ్రి యోసేపును దీవించారు. యోసేపుని ప్రభువా నాయన జైల్లో మరి నేను పడవేసినప్పుడు దీవించావు, నూతిలో పడేసినప్పుడు దీవించావు, ఫరో ఇంట్లో దీవించావు, నన్ను ఎక్కడున్నా కూడా దీవించావు. అలాగే తండ్రి ఐగుప్తు దేశం యొక్క రాజుగా అతను ఆస్వాదించావు. ఏ విధంగా అయితే వాగ్దానం చేసావో వాగ్దానం చేసిన ప్రకారంగా అతని సహోదరులందరూ వచ్చి నేను సాగిలపడి అతని దగ్గర నుంచి ఆహారం తీసుకోవడానికి నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అతన్ని ఫలించే కొమ్మగా చేసి మీరు దీవించారు. మీకు స్తోత్రాలు. అలా దీవించబడ్డానికి యోసేపు నమ్మకంగాను యథార్థంగాను విశ్వాసంతో ముందుకు సాగడానికి ఆ బిడ్డను మీరు ఆస్వాదించారు. మీకు స్తోత్రాలు. ఆ బిడ్డ యొక్క జీవితం బట్టి మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి తగిన సహాయం దయచేయండి. మేము కూడా దీవించాలని ఆశపడి ఉన్నావు. నీ వాక్యం చదివిస్తూ ఉంది. యోహాను స్వపహజ్జను ప్రభా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు అని వాగ్దానం చేసావు. మేము నీలో ఉండాలి, మీ మాటలు మాలో ఉండాలి, అప్పుడే మేము ఫలిస్తాం తప్ప నీ మాటలు మాలో ఉంటే ప్రభా నిన్ను ప్రేమించే వారికి ఉంటాం, నిన్ను ప్రభా గణపరిచే వారికి ఉంటాం, నీ నామాన్ని మహింపరిచే వారికి ఉంటాం, నిన్ను అన్ని విషయాలు కూడా హెచ్చించే వారికి ఉంటాం ప్రభా. ఆ రీతిగా మేము ఉన్న రోజున ప్రభా మా జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారని చేయబోతున్నారని మేము నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకో తండ్రి మరణం తర్వాత కూడా నాయన యోసేపు 430 సంవత్సరాలు అతని యొక్క సమాధి పెట్టింది ప్రభా ఐగుప్తు దేశంలో ఉంచుకొని అతను ఆరాధన చేశారంటే అతను ఏ రీతిగా మీ నామాన్ని మహింపరిచారు మేము చూస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు తండ్రి. నీ రాకడ బహు సమీపంగా ఉంది. యోసేపుకు సాదృశ్యంగా తండ్రి మీరు మాకు కనిపిస్తూ ఉన్నారు. నీలో ఆ ప్రేమ కనిపిస్తూ ఉంది. నువ్వు త్వరలో రాబోతున్నావు కనుక నువ్వు వచ్చే సమయానికి మేము మెళకువ కలిగి విశ్వాసం కలిగి మేము నీ యాత్రలో ప్రభా ఏమేమి కార్యాలు మేము చేస్తూ ఉన్నామో ఆ కార్యాలు మిమ్మల్ని కనపరుస్తూ ఉంటాయి. ఆ కార్యాల ద్వారా ప్రభా మమ్మల్ని దీవించబడడానికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు. నిన్ను ప్రేమించే వారిని తలగా చేస్తాను కానీ తోగ్గా చేయని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, నిన్ను ప్రేమించే కుటుంబాలు తండ్రి మా సంఘంలో అనేకం ఉన్నాయి. ఆ కుటుంబాలు ఏ రీతిగా దీవించబడుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు తండ్రి. నీరు కట్టి ఫలింప చేయండి. వారి కుటుంబ అవసరాలు ఆర్థిక ఇబ్బంది తొలగించండి. మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. ఈ వారంలో ప్రభా అనేకమైన పనుల వారు మేము కలిగి ఉన్నాం. మీ చిత్తమైతే రేపు సోమవారం తండ్రి బర్త్డే కార్యక్రమంలో ప్రభా తగిన సహాయం చేసి ఆశీర్వదించండి. అలాగే ప్రభా మీ చిత్తమైతే ప్రభా ఇంకో సండే స్కూల్ రిట్రీట్ ఒక రోజు ఏర్పాటు చేయాలని చెప్పి 26వ తారీఖు ప్రభా ఉదయం 8 గంటల నుండి రాత్రి సాయంకాలం 4 గంటల వరకు ప్రభా అనేకమైన ప్రోగ్రామ్ బిడ్డలు డిజైన్ చేస్తూ ఉన్నారు. అన్నింటిలో కూడా మరి సండే స్కూల్ మాస్టర్లు, హెచ్ఎంలు, అలాగే యూత్ లీడర్సు, యూత్ సభ్యులు, అలాగే శ్రేయ సమాజం మరి కమిటీ వారు అందరూ పాలు పంచుకొని
దాంట్లో తండ్రి మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. మీ సహాయము, నీ కనికరము, నీ కృప, నీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించండి. ఎక్కడ ఏది కొదవ లేకుండా ఈ ఎండ ఏడిమి వల్ల కానీ వాతావరణ ప్రభావం వల్ల కానీ ఎటువంటి సమస్యలు దరిచేరకుండా మీరే కాపాడుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విస్తారంగా అది బండి మీద పడిపోయి కాలు ప్యాచర్ అయినటువంటి బిడ్డను ప్రభా మీరు స్వస్థపరిచి దీవించి ఆస్వాదించండి, సహాయం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిరంజీవి కుమారుడు ప్రభా హాస్పిటల్లో ఉన్నాడు, ఆ బిడ్డను కూడా మీరు దీవించి ఆస్వాదించి సహాయం చేసి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మరి స్తోత్రాలు ప్రభా మణిగారు చెప్పినటువంటి బాబు కూడా బలహీన హాస్పిటల్ చెప్తున్నారు, ఆ బలహీనత నుంచి కాపాడి స్వస్థతనిచ్చి మీరే మహిమ పొందని. ఎండ వేయడం వల్ల ఈ వాతావరణ ప్రభావం వల్ల ఎవరికి ఎటువంటి సమస్యలు శోధనలు దరిచేరకుండా వారందరినీ మీరే కాసి కాపాడి సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జరగబోయే కార్యక్రమాలు దీవించండి, జరుగుతున్న ప్రతి కార్యం మీరు తోడు నడిపించండి నాయనా. మీ చిత్తానుసారం మేము ముందుకు సాగడానికి కావాల్సినటువంటి ద్వారా మీరు తెలిసి మీరే మహిమ పొంది ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రభా మరి బిడ్డలకు తండ్రి చక్కటి నాయన ఏర్పాట్లు చేసినటువంటి సండే బిడ్డ ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీ చేతులు పెడుతూ ఉన్నాం. అలాగే ప్రభా ఈ ఎండవేళ మరి నాయన బిడ్డలో ఎటువంటి మరి ఇబ్బంది పాలు కాకుండా ఉండడానికి కదండి చక్కటి పానీయాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయన కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. వాయిద్యాలు వాయించిన వారిని, అలాగే పాటలు పాడినటువంటి వారిని నాయన ఏ కార్యక్రమం దీన్ని పాలు పంచుకున్నారో వారందరినీ పేరు పేరు దీవించి ఆస్వాదించండి. రేపు సండే స్కూల్ రిట్రీట్ సందర్భంగా ఒక్క రోజులో ప్రభా చేయబోయే కార్యక్రమాన్ని కూడా దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొంది మీ కృపాహస్తాలతో బలపరిచి నడిపించి ఆశీర్వదిస్తారని, చిన్నలనేమి పెద్దలనేమి తన యందు బైబిల్ దీవించి ఆశీర్వదిస్తారని మా మినిస్ట్రీ నాయకులను, అలాగే తండ్రి మిషనరీ వారిని, అలాగే తండ్రి మమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తిని మీ చేతులు పెడుతున్నాం. మీ యొక్క దీవెన వరకు గ్రహించండి. కొంతమంది దూరదేశులున్నారు ప్రభా, ఇంకో శ్యామ్ గారు కూడా మన ట్రైన్ నిమిత్తం ప్రభా నైనా మంచి మన పట్టణం ప్రభా ఒక వారం రోజులు క్యాంప్ వెళ్ళారు, బిడ్డను కూడా క్షేమకరంగా ఉంచి సహాయం చేసి నడిపించండి. అలాగే కొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు దూరదేశాలు, కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించి సహాయం చేయండి, నీ కృపాహస్తులు బలపరచండి. వారు తీసుకొచ్చిన ప్రతి అర్పణ మీ చేతి పెడుతుంది దీవించి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా దీవించి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.